రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పెరియార్ క్యూ న్యూస్. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభ్రపేట మండలం గ్రామం దేశాయపేట. మాకు డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి, కట్టుకోమన్నారు. మా ప్లేస్లో మమ్మల్ని కట్టుకోమన్నారు, కట్టుకున్నాము. కానీ మాకు ఫస్ట్ బిల్లు వచ్చింది, మిగతా బిల్లులు రాలేదు. మేము చాలా అప్పుల భారంతో ఉన్నాము. మాకు బిల్లులు రావాలని మేము కోరుకుంటున్నాము. బిల్లులు రావాలి, మాకు బిల్లులు రావాలి. మేము లేనోళ్ళం, పేదోళ్ళం అంటే మరి నిరుపేదోళ్ళం. మాకు బిల్లులు రావాలి. లేవు మాకు బిల్లులు ఇవ్వకపోతే కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, మాకు ఇంద్రమ్మ పథకం కింద ఇల్లు వేసి మాకు కొత్త ఇల్లు ఇచ్చి మాకు బిల్లులు ఇప్పి ఎట్లా చేసైనా. చాలా పేదోళ్ళం అంటే మాకు అసలు ఈ రోజు కష్టం చేసుకుంటేనే బతికేటోళ్ళం. ఈ రోజు పోతేనే కైకిలు పోతేనే మాకు రాత్రి తినాలి, లేకుంటే మా దగ్గర అంత శక్తి కూడా లేదు. మేము అప్పులు తెచ్చి ఏదో ఇతర ప్రభుత్వం ఇస్తుంది కదా అని మేము ఇల్లులు కట్టుకున్నాం. ఇల్లులు కట్టుకున్నంత మాత్రంలో మేము ఇప్పుడు అప్పుల పాలైనాం. ఈ ప్రభుత్వం వచ్చినాక ఇస్తుందంటే కూడా ఈ ప్రభుత్వం కూడా ఇస్తలేదు మాకు. ఆ ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు మీ ఇంద్రమ్మ పథకం కింద నేసి మాకు బిల్లులు శాంక్షన్ చేసి మాకు ఎట్లా ఉన్నా మాకంటూ సహాయం మాకు చేస్తానని అనుకుంటున్నాం. మాకు మాత్రము ఈ బిల్లులు మాత్రం రావాలి, ఈ బిల్లులు రావాలి. మాకు మాదేందో మేము బతకాలి. మా ఇంద్రమ్మ పథకం కింద వేసి ఆయన చేసుకున్నా సరే తప్పగానే మాకు బిల్లులు రావాలి. ఇప్పుడు కష్టం చేసుకొని తినే వాళ్ళమే తప్ప మాకు వెనక ముందంటే ఏం లేదు. అప్పులు చేసినాము, అప్పులు చేసి ఇప్పుడు మాది మేమే ఉరి పెట్టుకొని మందు చచ్చిపోయే సిచ్యువేషన్లు అవుతున్నాం. చచ్చిపోవడే ఏం లేదు, పుస్తలు కూడా అమ్ముకొనే మేము కట్టుకున్నాం. ఇగో ఇవి మా పరిస్థితులు. పుస్తలు అమ్మితే కూడా మాకు సరిపోలేవు. ఇల్లు కట్టుకుంటే లేని వాళ్ళని చూసి ఇల్లు కట్టుకోవాలంటే సరే కట్టుకున్నాక ఆ ప్రభుత్వం కూడా మాకేమి ఇయ్యలేదు. ప్రతి ఒక్క గ్రామానికి ఇల్లులు కట్టించారు, మా గ్రామానికి ఇల్లులు కట్టి లేదు. ఆ సార్ కూడా దత్తత గ్రామం అని ఆ సార్ కూడా మరి గెలిచినాక ఇస్తా అనుకున్నాడేమో కానీ ఆయన కూడా ఇయ్యలేడు. సరే ఆయన ఇయ్యలేడు. ఈయన ఇంద్రమ్మ పథకం కింద వారేసి మాకు బిల్లులు అందజేయాలి. మా పేదోళ్ళ బతికేందన్నది చూడాలి, సార్ కూడా చూడాలి. మాది గ్రామం దేశాయపేట అని చెప్పి కట్టుకున్నాము. ఇస్తానంటే నమ్మి కట్టుకున్నాము అప్పులు చేసి. ఆ అప్పులు ఎట్లా తీరుమంటారు చెప్పుండ్రు. ఇక ఇస్తేనే కదా మేము అప్పులు కట్టుకునేది. బాధ అనేది అట్లుంది. మరి అప్పుల వాళ్ళందరూ వచ్చి ఇంటి మీద ఇదవుతుండ్రు. అప్పులు కట్టాలంటే మేము చావాల్సిందే. మరి చావాల్సిందే. ప్రభుత్వం సత్యకాలమే. అడవిలో మాత్రం గుంట జాగలేదు. గుంట కాదు, మా ఆధార్ కార్డు కొడితే అసలు మా మీద ఒక రూపాయి కూడా మా అకౌంట్లో బ్యాలెన్స్ ఉన్నది కూడా ఉండదు. అంత పరిస్థితి మాది. కైకిలు చేసుకుంటేనే మాకు రాత్రికి పొద్దు గడుస్తుంది. పొద్దుగాల మీకు కిలో బియ్యం తెచ్చుకొని బతికే పరిస్థితి మాది. మాకు ఈ ప్రభుత్వం ఎట్లా ఉన్నా సాయం చేయాలని అనుకుంటున్నాం. ఎవరికి ఏమున్నది అనేది గవర్నమెంట్కి అన్నీ తెలుసు. మేము తెలంగాణ, జై తెలంగాణ, జై